మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకిచ్చే వాగ్దానం నిర్గమకాండము 34వ అధ్యాయం 6వ వచనం. అతని ఎదుట యెహోవా అతన్ని దాటి వెలుచు, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములు గల దేవుడైన యెహోవా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో దేవాది దేవుడైన మన యెహోవా తండ్రి మనకు వాగ్దానం చేస్తున్న మాట ఏంటండి ఆయన ఎటువంటి దేవుడంట? యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములు గల దేవుడై ఉన్నారండి. మన పట్ల ఆయన ఎప్పుడు నిరంతరము కూడా మనల్ని కనికరించేవాడుగా ఆయన మనకు కనిపిస్తున్నారు. అవును కదా. ఆయన దయ కూడా మనకి ఎంతగానో సమృద్ధిగా దయచేస్తున్నారు. అలాగే ఆయన దీర్ఘశాంతము కలిగి ఉన్నారు. ఆయన కృప సత్యములు ఎలాగున్నాయంటండి? విస్తారంగా ఉన్నాయంటండి. ఆయన కృప కొంచెం కాదు కానీ మన పట్ల విస్తారంగా మన పట్ల ఆయన కృపను మనకు అనుగ్రహిస్తున్నానని ఈ ఉదయకాల సమయంలో దేవాది దేవుడు మనకి వాగ్దానం చేస్తున్నాడండి. మరి అటువంటి కృపగల దేవుడు, అలాగే కనికరము గల దేవుడు, అలాగే విస్తారమైన ప్రేమను మనపై కనపరిచే దేవుడు ఆయన ఎలాగున్నారంటండి? ఆయన కింద వచనాల్లో చూసుకుంటే ఆయన 1000 మందికి కృపను చూపుచు దోషములను, అపరాధములను, పాపమును క్షమించును. కానీ ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకునంటండి అటువంటి దోషాలంట తల్లిదండ్రులు దోషాలు పిల్లల మీదకి రప్పిస్తానని వాగ్దానం చేస్తున్నారు. ఆ మాటలు చెప్తున్నారు. మరి అటువంటి కృపగల దేవుడు ఏటిని నిరాకరిస్తున్నారండి? దోషులనంటండి నిర్దోషులుగా ఎంచడండి. నిర్దోషులు కూడా దోషులుగా ఆయన చేయరు. ఎందుకంటే ఆయన న్యాయము, ఆయన మాట, ఆయన ప్రతి పని అంతటిని కూడా ఆయన చూపించే మన పట్ల కృప మొత్తం సమస్తము కూడా ఎలా ఉంటుందంటండి? నిర్దోషంగా ఉంటుందండి. దోషులంట నిర్దోషులుగా ఎంచడంట, నిర్దోషులు కూడా దోషులుగా ఎంచడండి. అలాగా మరి ఇజ్రాయెల్ ప్రజలు ఆనాడు ఆయన యందు భయభక్తులు కలిగి లేకుండా ఆయన నిరాకరించినప్పుడు వారి పట్ల నేను నిర్దోషులుగా ఎంచుతాననేసి చెప్పినప్పుడు అప్పుడు మోషే గారు ఏం చెప్పారండి? వాళ్ళందరి గురించి కూడా దేవాది దేవుణ్ణి ప్రాధేయపడ్డాడండి. వాళ్ళని నాశనం చేస్తానన్నప్పుడు ప్రాధేయపడుతూ, దేవా నువ్వు నాతో ఉండు, మాతో ఉండు, మమ్మల్ని కనికరించని ఆయన ఎంతగానో వేడుకున్నారు ఆనాడు దేవాది దేవుని దగ్గర. మరి ఈనాడు ఈ మాటలు, ఈ వాక్యము మనకి ఎలా వర్తిస్తుందంటే, దయగల దేవాది దేవుడు, మన పట్ల ఎంతో కనికరం కలిగిన దేవుడు, మన పట్ల దయ చూపిస్తున్న దేవుడు, ఆయన దీర్ఘశాంతము మన పట్ల కనపరుస్తున్న దేవుడు, అలాగే విస్తారమైన కృపను మనకి అనుగ్రహిస్తున్న దేవుడు, ఆయన ఏకైక కుమారుడైన అద్వితీయ కుమారుణ్ణి మన కోసము ఈ భూమి మీదకి పంపించారండి. ఎందుకంటే మనం నశించిపోకూడదని, మనమందరము కూడా ఆయనతో పాటు ఉండాలని, ఆయన ఎంతగానో మన పట్ల కనికరము కలిగి దీర్ఘశాంతము కలిగి మన కోసము ఎవరిని పంపించారు? యేసుక్రీస్తు ప్రభువారిని. మరి యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం వచ్చినప్పుడు నిరంతరము దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నారు కదండి. దేని నిమిత్తం? మన నిమిత్తమే కదా.
మరి మనందరినీ ఆయన సృష్టించుకున్నాడు. ఆయన ఆయన మనల్ని అందరినీ ఆయన బిడ్డలుగా స్వీకరించాలని మన పట్ల ఆశ కలిగి ఉన్నాడు కదా. మనం చేస్తున్న తప్పిదములు కానీ, మనం చేస్తున్న ఎన్నో మోసాలు కానీ ఆయనకి ఎంతో ఇబ్బంది, బాధ, వేదన కలుగ చేస్తున్నప్పుడు మన పట్ల వ్యాజ్యం ఆడుతున్న దేవుడండి యేసుక్రీస్తు ప్రభువారు. ఆనాడు ఇజ్రాయేలు ప్రజలకి న్యాయం తీర్చాలని, వాళ్ళని కనికరించాలని మోషే గారు ఎంతగానో ప్రాధేయపడ్డారు యెహోవా సన్నిధిలో. మరి ఈనాడు యేసుక్రీస్తు ప్రభువారు నిరంతరము కూడా మన కోసము దేవుని సన్నిధిలో విజ్ఞాపనలు చేస్తూ మన పట్ల కనికరము కలిగి ఉంచమని ఆయన మన కోసము ప్రతి దినము ప్రార్థిస్తున్నారు. మరి అటువంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నందుకు, మనం అన్నీ తెలిసినప్పుడు కూడా మనము నిర్లక్ష్యంతో ఇంకా ఆయన ప్రేమను, ఆయన దయను మనము పరీక్షించేవారిగా మనం ఉండకూడదండి. ఎందుకంటే ఆయన చూపిస్తున్నారు ప్రేమ, కానీ ఆయనకి కోపం వచ్చిందనుకోండి మనము ఏమీ చేయలేము. అందుకని ఆయన దీర్ఘశాంతం కలిగి ఉన్నప్పుడే మన తప్పిదములన్నీ ఒప్పుకొని ఆయన సన్నిధిలో ప్రార్థించి ఆయన కృప సమృద్ధిగా పొందుకునే వారిగా ఉందాము. ఈ ఉదయకాల సమయంలో విన్న మాటలు ప్రతి బిడ్డ వారి జీవితంలో మారు మనసు పొంది ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన కృప నిత్యము మనం పొందుకునే అర్హత పొందుకునే వారిగా ఉందాము. ఈ చిన్న కొన్ని మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.